ఆధారాలు దొరికినాయి కాబట్టి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆయన జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ చాలా ఆర్గ్యుమెంట్లు అయినాయి రిమాండ్ ఛాలెంజ్ చేస్తూ. ఆనరబుల్ కోర్ట్ అప్రిషియేటెడ్ అవర్ ఇన్వెస్టిగేషన్. వాట్ ఎవర్ సాంకేతికంగా కానీ సాక్ష్యాధారాలు కానీ ఉన్నాయి కాబట్టి ఆయన జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది. అంటే మెయిన్గా కుట్రదారులు ఎవరు అనుకుంటారు, ఏవన్గా ఎవరు చేసే ఇప్పుడు వరకు ఈ రోజు వరకు నిన్నటి దాకా మన సురేష్ అనుకున్నాం. ఈరోజు A1గా ఈయన నరేందర్ రెడ్డి గారు మెన్షన్ అయింది. నరేందర్ రెడ్డి సురేష్ కావచ్చు, అక్కడ ఉన్న గ్రామస్తులలో ఎవరైతే భూమి లేని వాళ్ళు 19 మంది అంటున్నారు, ఆ 19 మందికి డైరెక్షన్ ఫోన్ ద్వారా ఇచ్చాడా, ఇలా కోఆర్డినేషన్ అవన్నీ కూడా సాంకేతికంగా ఇవన్నీ ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ అన్నీ మనం బయట ఇదవ్వకూడదు. కానీ ఈయన ఈ యొక్క గొడవకి కానీ అక్కడ ఫస్ట్ నుంచి ఒక గవర్నమెంట్ మీద కానీ, గవర్నమెంట్ అంటే అడ్మినిస్ట్రేషన్ మీద, కలెక్టర్ గారి మీద ఆ యొక్క ఎక్విజిషన్ టైంలో వాళ్ళందరినీ మోటివేట్ చేయడానికి, వద్దు అని చెప్పడానికి, లేకపోతే ఇట్లా ఇవన్నీ చేయడానికి ఈయన పాత్ర ప్రధానంగా ఉంది కాబట్టి, దానికి ఎవిడెన్స్ ఉంది కాబట్టి మేము ఈరోజు మిగతా వాళ్ళతో కలిపి ఆయన జ్యుడిషియల్ రిమాండ్ పంపించడం జరిగింది. జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటన ప్రజల నుంచి వచ్చిన తిరుగుబాటు మాత్రమే. దాంట్లో నరేందర్ రెడ్డి గారు కుట్ర చేసి కానీ, ఆ దాడికి నేతృత్వం వహించడం కానీ, దాడిలో పార్టిసిపేట్ చేయడం కానీ జరగలేదనే విషయం కోర్టు వారి దృష్టికి చాలా స్పష్టంగా చేయడం జరిగింది. కోర్టు వారు మేము చెప్పిన అంశాలను పూర్తి స్థాయిలో రికార్డు చేసుకోవడం జరిగింది. అయితే ఇంకొక అంశం ఏంటంటే, పోలీసు వాళ్ళు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ తీసుకొచ్చిన సందర్భంలో చట్టంలో ఏం ప్రొసీజర్ ఉన్నది, పోలీసు వాళ్ళు ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయి అనే విషయంలో కూడా, అరెస్ట్ కార్డ్ ఎగ్జిక్యూషన్ విషయంలో కూడా, దగ్గర బంధువులకు ఇంటిమేషన్ ఇచ్చే విషయంలో కూడా పోలీసు వాళ్ళు ఎటువంటి చట్ట ప్రకారమైన చర్యలు తీసుకోలేదు. వారి దగ్గర బంధువులకు నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్న విషయం కూడా ఇంటిమేషన్ చేయలేదు. అరెస్ట్ కార్డు కూడా ఎవరో ముక్కుమక్కని వ్యక్తి తెలిసిన దీనికి ఇచ్చిండ్రు. మరి ఎటువంటి చట్ట ప్రకారం ప్రొవైడ్ చేసిన కాగితాలు నరేందర్ రెడ్డి గారిని ఏ కారణం చేత అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనే విషయాలు కూడా నరేందర్ రెడ్డి గారికి తెలుపలేదు. కేసుకు సంబంధించిన ఎటువంటి పేపర్లు కూడా ఇవ్వలేదు. పోలీసు వాళ్ళు చట్ట ప్రకారము ప్రొసీజర్ ఫాలో కాలేదనే అంశం కూడా కోర్టు వారి దృష్టి తీసుకోబడింది. కోర్టు గారు అవన్నీ రికార్డ్ చేయడం జరిగింది. పోలీసు వాళ్ళని కూడా ప్రశ్నించడం జరిగింది మేము అడిగిన అంశాల మీద. అల్టిమేట్గా సరే, జరిగిన సంఘటన తీవ్రత దృష్ట్యా నరేందర్ రెడ్డి గారి మీద ఉన్న అంశాల విషయం కాకుండా సంఘటన తీవ్రత దృష్ట్యా అధికారుల మీద దాడి జరిగిన అంశాన్ని కోర్టు వారు కన్సిడర్ చేసుకుంటారేమో రిమాండ్ను యాక్సెప్ట్ చేయడం జరిగింది. జ్యుడిషియల్ కస్టడీ కూడా. ఇంకొక అంశం, నరేందర్ రెడ్డి గారికి ఆరోగ్య దృష్టిలో ఉంచుకొని వారికి మెడికల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం అన్నది అది కోర్టు వారు అంగీకరించేసి జైలు సూపరింటెండెంట్ గారికి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. నిరంతర మెడికల్ నిఘా ఉండాలి, సరి అయిన మందులు వారికి అందుబాటులో ఉంచాలన్నది. అదేవిధంగా కూడా భోజనం ఎవరైతే ఈరోజు రిమాండ్ అయ్యారో వారందరికీ కూడా ఇంటి నుంచి భోజనం పంపించే విధంగా అలో చేయమని కూడా సూపరింటెండెంట్కి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పోలీసు వారు చెప్పిన ప్రకారం చెల్లపల్లి జైలుకు తీసుకుపోతామన్నారు. మరి వాళ్ళు చెప్పేది ఒకటి, చేస్తున్నది ఒకటి. చెల్లపల్లి జైలు తీసుకుపోతారా, లేకపోతే పరిగి జైలు తీసుకుపోతారా, సంగారెడ్డి జైలు తీసుకుపోతారా? పోలీసు వారు మాకు బయటకు వచ్చినాక మీరు ఏ జైలు తీసుకుపోతారు, ఎందుకంటే మేము మందులో తీసుకుపోయేది ఉంటుంది, భోజనం తదితర తీసుకుపోతారు, కోర్టు వారు ఆర్డర్ తీసుకోవాల్సి ఉంటుంది అంటే చెల్లపల్లి తీసుకుపోతామని చెప్పింది. కాబట్టి చెల్లపల్లినే మనం అనుకుంటాం.